తెలంగాణ అస్తిత్వం మీద దాడి అనే ఒక ప్రాజెక్ట్ దీన్ని మీరు నిజంగా కాళేశ్వరంని అంటే ఇది ఒక కేసీఆర్ జ్ఞాపకం కాబట్టి ఈ తెలంగాణ ఉండకూడదు కాబట్టి నేను కేసీఆర్ జ్ఞాపకాలని చెరిపేస్తాను అని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇది ఉపయోగపడేది అయినా చెరిపేసే ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రజల్లో ఉన్న ఒక వాదన. దీన్ని ఎట్లా మీరు దీన్ని ఏమంటారు? నేనేం చెప్తున్నాను, ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం మొదటి నుంచే చెప్తున్నారు, మంచి సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, మేము డెఫినెట్ కూడా దాన్ని క్యారీ చేస్తాం. అదే విధంగా గతంలో మీరు చేసిన మంచి పనులు ఉంటే కూడా దాన్ని క్యారీ చేస్తాం. ఇవాళ మాకు వ్యక్తిగత ద్వేషాలు రాగద్వేషాలతో ఇవాళ వాళ్ళని ఏదో కేసీఆర్ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టాలని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి లేదు. నేను ఒక చిన్న విషయం అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇవాళ మీరు అంటారు కదా ఆయనకు నేమ్ వస్తుంది, అట్లంటే మేము ఇమీడియట్ గా మరి ప్రగతి భవన్ కూడా ఏదైనా మీరు మీ లాంగ్వేజ్ కేసీఆర్ లాంగ్వేజ్ మాట్లాడితే ప్రగతి భవన్ కూడా ఇలా పేరు వస్తుందని అంటే మేము ఏం చేయాలి, మీరు కులగొట్టినా. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇలా సెక్రటరీ, ఎందుకంటే 1000 కోట్ల అది తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముతోటి ఇలా ఒక కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ది కాదు, అది తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్ము. అందుకే మాకు వ్యక్తిని అదే చెప్తున్నా, ఇవాళ ఎవరి పేరు వచ్చిందని కాదండి, అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలి, తెలంగాణ ప్రజలకు బాగు కోసం ఏదైతే మంచి ఉంటుందో దాన్ని డెఫినెట్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలే దీన్ని మేము కులగొట్టామా, ఎక్కడ కులగొట్టామా ఎందుకు కంటిన్యూ చేస్తుండే? ఎందుకంటే ఇవాళ దాని పేరు మీద పోతే మళ్ళీ 1000 కోట్ల నష్టం. ఇలా ప్రజల ధనం ఇప్పటికే చాలా వృధాగా ఖర్చు చేసిరు గతంలోనే. ఇలా మిగులు రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పుల కుప్పగా మార్చిరు. ఇలా తెలంగాణలో రేపు పుట్టబోయే ప్రతి బిడ్డ కూడా ఇలా ₹1,00,000 అమౌంట్ అప్పుగా వేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రం. అందుకే మంచి ఏదో ఉంటే డెఫినెట్ కూడా కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే చెడ్ని అదే చెప్తున్నాం, మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. మీరు ఆ విధంగా సలహాలు సూచనలు ఇస్తే ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని తీసుకోవడానికి మిమ్మల్ని కూడా భాగస్వామ్యంలో చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రతిపక్షం పాలకపక్షం రెండూ కలిసి ప్రజాస్వామ్యంలో ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు రండి, సూచనలు ఇవ్వండి, కలిసి పనిచేద్దాం. అల్టిమేట్ గా తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమం, తెలంగాణలో అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం ఏ విధంగా ముందుకెళ్లాలో మీరు ఆ విధంగా సూచనలు ఇవ్వండి, అవి మేము తీసుకెళ్తాం. అంతే తప్ప ఇవాళ మీరు చేసిన గత తప్పిదాలు ప్రజలకు ఎత్తి చూపడం తప్ప అండి ఇలా ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఆ బాధ్యత లేదంటారా? మీరు ఒక మాట చెప్పండి. దాన్ని చేస్తుంటే ఇలా మీరు అవాకులు చవాకులు వేయాలి. ఇన్ని 9.5 ఏళ్ళుగా మీరు అధికారంలో మీరు ఎప్పుడు పోనటువంటి కాళేశ్వరంకు మరి ఇవాళ పోతున్నారు. మన ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే మీరు అనుకున్న వ్యక్తులు ఎక్సాండ్ పోయా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు మీరు అందరు గౌరవించాలండి. అసెంబ్లీ అంటే చట్టసభలు అంటే గౌరవం లేదా? మీకు గౌరవించాలి. మరి ఆ రోజు ఎందుకు రాలే? మీరు ఇవాళ మీరు చేసిన తప్పిదాలు బయటికి రాకుండా ఉండడం కోసం మీరు ఆడుతున్న ఒక డ్రామా, ఎమోషనల్ పాలిటిక్స్. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిందే ఎమోషనల్. మీరు ఒక అస్తిత్వం గురించి మాట్లాడారు. అసలు టీఆర్ఎస్ అస్తిత్వం ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణ అది కూడా చెప్తున్నా. అసలు తెలంగాణ గురించి మాట్లాడే రైటే లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎప్పుడో మారింది. వాళ్ళు మీరే తెలుసు, గతంలోనే మహారాష్ట్రలో వాళ్ళు పార్టీ పెట్టుకురు, ఆంధ్రాలో పెట్టుకురు, ఏవి అయిందో మన అందరికీ తెలుసు. మళ్ళీ ఇవాళ ఏం మాట అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడేమో తెలంగాణ అస్తిత్వం కావాలి, లేదు అంటే నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ అవసరాల కోసం తెలంగాణ కూడా మహారాష్ట్రకు దోషిపెట్టిన గత ముఖ్యమంత్రి కేసీఆర్. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. అంతే విధంగా మీరు చేసిన తప్పులని ఎత్తు చూపే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వం మీద డెఫినెట్ కూడా ఆ విధంగా. చిట్టుబాబు గారు నేను అడుగుతాను ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీరు కాళేశ్వరం ఒక పెద్ద సమస్య అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కొంచెం దీనికి సంబంధించిన ఏమేమి లోపాలను చెక్ చేసి ఆ తర్వాత దీన్ని పరిష్కరిస్తామని అంటున్నారు. నేనేమంటున్నా అంటే మీరు ఇంత పెద్ద సమస్యని చిన్నదిగా చూపే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారా? పెద్ద సమస్య కాదు అదే అన్నా, పెద్ద సమస్య అది ఒక టెక్నికల్ మిస్టేక్. ఆ 3 ఇన్ని బ్యారేజెస్లో ఒక 3 పిల్లర్స్, కొన్ని 100 పిల్లర్స్, 3 పిల్లర్స్, దీంతో మొత్తం అంత సమస్య. అన్నారంలో కూడా అదే పరిస్థితి వస్తుంది. అయ్యో తెలియదు, చరిత్ర తెలియదు. గుజరాత్ కట్టడాలప్పుడు ప్రాజెక్టు జరిగినప్పుడు ఇండియాలో ఇప్పటికి 6 సార్లు జరిగింది. తెలియకపోతే హిస్టరీ
తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోండి. ఏమి తెలియదు మాట్లాడితే కష్టం, ఏమి తెలియదు. ఎక్కడో జరిగింది అంటాడు, భారతదేశంలో 6 సార్లు జరిగింది. ఏం తెలుసా నీకు? గుజరాత్ డిబేట్ కొంచెం కల్చర్ గా విషయ పరిజ్ఞానం ఈ అల్లరి చిల్లరగా నాలాంటి పిలిచేటప్పుడు ఇలాంటి విషయ పరిజ్ఞానం లేకుండా ఏదో తెలంగాణకి బీజేపీ అర్హత లేదంటాడు, నవ్వుతాడు. 6 ఏళ్ళ పిల్లలు నవ్వుతాడు. తెలంగాణకి బీఆర్ఎస్ అర్హత, తెలంగాణ ఏదో సీనియర్ సిటిజన్ ఇంకా రెస్పెక్ట్ చేస్తున్నా. డిబేట్ కల్చర్ చెప్పిందే చెప్పిన లూప్ లాగా చెప్పిందే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అరే ఉండండి సార్ అంటారా? సార్ ఉండండి సార్, ప్లీజ్ సార్, వ్యక్తిగత విమర్శలు వద్దు సార్, టాపిక్ చెప్పండి సార్, టాపిక్ చెప్పండి. టిఆర్ఎస్ భిక్ష వేసుకొని సోదిగాలతోటి జోల పట్టుకొని ఎక్కడ ఒకటి తిరిగి నేను ఒక ఐడియాలజిస్ట్ ఉన్నా, నేను ఒక పార్టీ కోసం ఐడియాలజికల్ కమిటీ ఏ పార్టీలో తిరిగి మన దాకా ఇంటెలెక్చువల్ అని కొన్ని ఎక్స్పర్ట్ అనుకుని ఎవరు డబ్బులు ఇస్తే బ్యాచ్ కాదు చీకొడుతున్న కాంగ్రెస్ సరే పార్టీ. సరే గురు గారు, ఒక్క నిమిషం సార్, నాకు చెప్పండి, మీరు సమస్యలు తగ్గి చూపించే ప్రయత్నం చేస్తున్నారా? పంజాబ్ చీఫ్ మినిస్టర్ చీ అంటున్నాడు, మమతా బెనర్జీ చీ అంటున్నాడు చేయరు కదా. బీజేపీ తోటి ఇవాళ వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా పార్టీ ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఈ లెక్క ఇలా కవిత లిక్కర్ స్కామ్ కేసులు ఎక్కడ అయిందో తెలుసు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఆయనకు ఒక్క అవకాశం ఇద్దాం కాంగ్రెస్ గొప్ప అని మాట్లాడితే ఎట్లా? పనికిరాని నేషనల్ పార్టీ కాదు. సమస్యను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా మీరు? అది చెప్పండి, అది మాత్రమే దయచేసి అన్నగారు. చెప్తుంది ఏంటి, మీరు ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు కేసు వేసుకుంటారా, రిటైర్డ్ జడ్జి తోటి వేస్తారా, లేకపోతే సిబిఐకి ఇస్తారా, ఏ బొచ్చైనా చేసుకోండి. మీరు ఎవరు తప్పు ఉంటే వాళ్ళని శిక్షించండి, యాక్షన్ తీసుకోండి. దానికి అసెంబ్లీలో చెప్పేసాం. చెప్పిన తర్వాత మళ్ళీ అవినీతికి మేము కేసులు వేస్తాం, లేస్తే మనుషులు చెప్పేసినాక మీరు వేసుకుని పోండి. పక్కన జరిగే చేయండి. ముందు రాజకీయ లబ్ధి కోసం కన్నా, రాజకీయంగా వాళ్ళు తప్పు చేశారు గతంలో మేము గొప్ప చేస్తున్నాం అని రాజకీయ లబ్ధి కోసం కన్నా రైతుల క్షేమం కోసం, సంక్షేమం కోసం ముందు ఇమ్మీడియట్గా టేక్ యాక్షన్ ప్లాన్ అది చెప్పండి అంటున్నాం. అది చెప్పాలా? యాక్షన్ ప్లాన్ చెప్పండి. అది కాదు, చిన్నదే, ఇది 3 పిల్లలు ఏదో కుమిపోతే పెద్ద ఏంటి గొడవ అని మీరు దాన్ని సమస్యను చిన్నదిగా చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారా? కానీ సమస్య చిన్నది కాదు అని అంటున్నారు కదా. చిన్న సమస్యని కాదు అని వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం పెద్దదిగా చూపిస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఎవడో చిన్నపిల్లని అడిగితే చెప్తాడు. ఇంత పెద్ద ప్రాజెక్టు 270 కిలోమీటర్ల సొరంగాలు తవ్వి 21 పంపింగ్ స్టేషన్స్ ఉండి 3 బ్యారేజీలు ఉండి ఉన్న దీన్ని ఒక చోట 3 పిల్లలు పోతే ఇదేదో అయిపోయినట్టు చిన్నపిల్లలు అదే ఉందని రిపేర్ చేసుకుంటారు. ఎంత పెద్ద బంగ్లా కడుతుంటే ఒక చిన్న ఇది జరిగింది ఫస్ట్ టైం భారతదేశంలో 6 సార్లు జరిగింది. హిస్టరీ కావాలంటే 6 సార్లు జరుగుతాయి. అవి టెక్నికల్ మిస్టేక్స్. అది వేరు, అవినీతి అనేది అవినీతి వేరు, అది వేరు. అది ఎట్లాగూ దర్యాప్తు చేసుకోమని చెప్పారు. మనం ఇప్పుడు కాళేశ్వరాన్ని కాపాడుకుందామా పోగొట్టుకుందామా అనేది టాపిక్.
దాని నుంచే లేదంటే మాట్లాడదాం. మీరు అది ఇస్తాను, వస్తాను దీంట్లో నేను. రెండు ఉన్నాయి. అవినీతి పాయింట్ వేరు, టెక్నికల్ రిపేర్ వేరు. Yes, exactly. ఈ అవినీతిని మీరు చేసుకోండి, ఇక వదిలేయండి సార్, టాపిక్ వద్దు, వదిలేయండి. టెక్నికల్ రిపేర్ ఇమ్మీడియట్ గా చెయ్యండి. Yes. బికాస్ జూన్ జూలై వస్తే వాళ్ళు వచ్చేస్తాయి, వరదలు వస్తాయి, అప్పటికి రైతులు కష్టం అవుద్ది. ఇమీడియట్ గా దాన్ని రిపేర్ చేసి వాటర్ పంపింగ్ చెయ్యాలి. అది దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి. అది చేయకుండా తాజా చేస్తూ దీని మీదే స్టోరీ నడుపుతున్నారు. Right. అందుకని ఎందుకు అలా చేస్తారు? అందుకే వినండి, అడుగుతున్నా. అందుకని వాడు మేడిగట్టు వెళ్ళింది. ప్రజలకి అవగాహన కలిపి ప్రజలకి పూర్తిగా తెలియచెప్పాలి. ఇది ఎంత పెద్ద మ్యాప్ ఇది. దీంట్లో ఒక చిన్న పాయింట్ పట్టుకుని వీళ్ళు పెద్ద చేస్తున్నారు. Okay. దాని ఏదో పెద్ద అసలు మొత్తం ప్రాజెక్టే కూలిపోయినట్టు చెప్పేస్తున్నారు అని ప్రజలకు తెలియజెప్పాలి. అది ఒక చిన్న మిస్టేక్ జరిగింది, తప్పు జరిగింది. ఆ తప్పు ఎవరు జరిగింది శిక్షించండి, నో అయిపోయింది. ప్రాబ్లం. మా మినిస్టర్ మీద కేసు తప్పు అంటారా, వేయండి, అరెస్ట్ చేయండి, మేము కాదని లేదా ధైర్యంగా అసెంబ్లీలో చెప్పి అది ఏం జరిగిందేదో మాకు తెలుసు కనుక ఊరిని అంటానికే ఉంది, ఆధారాలు లేకుండా ఏమైనా చెప్పచ్చు. ఇప్పుడు అడుగుదాం అన్నగారు, వర్షాకాలంలోపు రిపేర్ చేపిస్తారా లేదా? మీ ఆలోచన ఏంటి అసలు? మీకు ఆ ఇంటెన్షన్ ఉందా లేదా? అదే చెప్తాను, మొదటి రైతుల అభివృద్ధి సంక్షేమమే మొదటి ప్రాధాన్యత ఈ ప్రజా పార్టీ. ఓకే, ఒప్పుకుంటాను. డెఫినెట్ కూడా రైతుల గురించి ఆలోచిస్తాను. అయితే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఆల్రెడీ ఇది మనం ఒక ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉన్నాం. తెలంగాణ అనేది ఇట్స్ నాట్ ఎ సెపరేట్ కంట్రీ. ఒప్పుకుంటాం. సో ఇవాళ కేంద్ర సంస్థలు ఇవాళ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, అదే విధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. దాని ప్రకారం మనం కాదని ముందుకెళ్లారు కదా. ఇవాళ వాళ్ళు కొన్ని సిడబ్ల్యూసీస్ ఉన్నాయి, కేంద్ర వాటర్ కమిషన్. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని విని వాళ్ళకు ఇవాళ తెలంగాణ ప్రజలకు, రైతులకు డెఫినెట్ కూడా న్యాయం జరిగేంత వరకు ముందుండి ఏమంటున్నా అంటే వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళది కూడా మనం గుర్తించుకోవాలి కదా. ఇవాళ వాళ్ళు ఏం చెప్పారు, కనీసం అక్కడ సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. మరి ఇవి తెలంగాణ అదే చెప్తున్నా, ప్రజాధనం వేల కోట్లు ఆల్రెడీ గతంలోనే వాళ్ళు లక్షల కోట్లు పెట్టి కూలగొట్టి దాని పేరు మీద ఇలా కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు అందియలే. ఇలా వాళ్ళు చెప్తున్నట్టు కనీసం తెలంగాణలో 1,00,000 ఎకరాలకు నేను చెప్పడం కాదు, మన అధికారులే చెప్పారు. అక్కడే 1,10,000 చెప్తాం. ముఖ్యమంత్రి క్లియర్ గా వాళ్ళే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే క్లియర్ గా ఎస్టిమేట్ చూపించారు ఎంత పారుతుందని. అన్ని వేగు లెక్కలతో డెఫినెట్ కూడా ప్రజలకు ఉపయోగ విధానాన్ని డెఫినెట్ కూడా మేము కొనసాగిస్తాం. అయితే దాంతో పాటు ఇలా ప్రజలకు తెలియజేసి వాళ్ళు ఏం చెప్తారు, ఇవాళ వేగంగా కూలగొట్టే ఇంట్రెస్ట్ కూలగొట్టాలని అట్లా ఏం లేదండి. ఈ ప్రభుత్వం అట్లాంటి కాదు. ఎందుకంటే ఇవాళ అది తెలంగాణ ప్రజల రక్తంతో పారినటువంటి ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా ఇవాళ మేము ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోదు కండి. ఈ ప్రభుత్వం డెఫినెట్ కూడా ఏ విధంగా ప్రజలకు మంచిగా జరుగుతుంది, రైతులకు ఏ విధంగా మేలవుతుందో ఆ విధంగా ముందుకెళ్తుంది. దానితో పాటు వీళ్ళ కేంద్ర ఏజెన్సీలు వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఎందుకంటే ఒకవేళ ఇది కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో ఇంకెక్కువ డ్యామేజ్ జరుగుతుంది. దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనోళ్ళు మా చెప్తున్నట్టు ఏంది, అది ఒక పిల్లరు, 2 పిల్లలు, 3 పిల్లలు కాదు, రేపు భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఇట్లా కాకుండా ఉండాలనే దానికి కూడా దాన్ని ఏ విధంగా మనం ఒప్పుకుంటా